అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాడు ఇప్పుడు జగనన్న మహిళా మధ్యలో ఉంటున్నాడు అన్న. మన అన్న క్యాంటీన్ పెట్టి తిరుగుతూ ఉన్నాం, ఇంటింటా తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా చాలా చోట్ల ఎదురైన సమస్య ఏంటంటే పెన్షన్ సమస్యలు. భర్త చచ్చిపోతే భార్యకి రావట్లేదు, లేకపోతే ఇల్లు పెద్దదని కరెంటు బిల్లు పెంచిన తర్వాత మళ్ళీ కరెంటు బిల్లులు 8-9 సార్లు పెంచారు. పెంచిన తర్వాత ఏమన్నా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని దాన్ని అడ్డబెట్టి మళ్ళీ పెన్షన్లు తీసేయటం, కొత్త పెన్షన్లు లేకపోవటం, మళ్ళీ పార్టీల పరంగా పెన్షన్లు ఇవ్వటం, ఇట్లాంటి ఎన్నో మా దృష్టికి తీసుకురావడం జరిగిందనమాట. వాటి మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇల్లు లేవని చాలామంది చెప్పారు, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పాము. అదే కాకుండా మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో ఇల్లు కట్టాం. దాదాపు 1000 మందికి 90% పూర్తి చేసిన టిట్కో ఇల్లు అట్లానే అయిపోయి. కొంతమంది డబ్బులు కట్టి చిన్న వాళ్ళు అద్దెంట్లో ఉండలేక అద్దె భారం అయిపోయి చిన్న డబ్బులు కట్టుకొని ఆ ఇంట్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో పెట్టుకున్నారు. అవి ఇవ్వలేదన్నారు. 90% పూర్తయింది. ఇంకా మిగతా 10% పూర్తి చేసి ప్రభుత్వ అధికారం రాగానే తప్పకుండా ఆ టిట్కో ఇల్లు కూడా అందజేస్తాం. అదే కాకుండా దాంతోపాటు సూపర్ 6 కార్యక్రమాలు, ఇంటికి గ్యాస్ 3 సిలిండర్లు గ్యాస్ ఇవ్వటం కానీ, ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు ఉంటే చదువుకోవడానికి అమ్మఒడి కార్యక్రమం వాళ్ళు ఒకరికి ఇచ్చారనమాట. ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చారు. మనమైతే ఈ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చంద్రబాబు గారు నిర్ణయించారు. అదొక కార్యక్రమం కానీ, బీసీ చట్టం కానీ, అట్లానే పెన్షన్స్ 4000 చేయటం కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తాం. అదేవిధంగా గడిచిన 10 రోజుల నుంచి మనం అందరం చూస్తూ ఉన్నాం. అందరిలో కూడా ఒక అభద్రతాభావం వచ్చింది ఈ ప్రభుత్వం పట్ల. ఎందుకంటే వాళ్ళ రిజిస్ట్రేషన్స్ చూస్తూ ఉన్నాం. మనం భూ చట్టం అని ఒకటి తీసుకొచ్చి దానికి మన పత్రం ఏం లేకుండా అన్ని ఆన్లైన్లో ఉంటున్నాయని చెప్పి ఒక మోసపూరితమైన దానికి తెరదేపారు. ఇవాళ మనం దర్శిలో కూడా చంద్రబాబు గారిని మాట్లాడతా ఈ చట్టం అధికారంలోకి వచ్చిన వెంబటే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా చాలామంది నాకు చెప్తుంది ఇసుక సమస్య చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్పారు. గతంలో మనం ఉచితంగా ఇసుక ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధంగా ఇసుక కొనసాగిస్తాము. ఈ నాసిరకం అయిన మద్యాన్ని అరికట్టడం కానీ ఇవన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అట్లనే బీజేపీ, అట్లనే పవన్ కళ్యాణ్ గారు కూటమితో ఏర్పడింది. ఖచ్చితంగా 175 సీట్లకు 160 సీట్లతోటి ఏర్పడిద్ది అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి సమస్యల్లో మా సమస్యలా భావించి అందరికి అందుబాటులో ఉండి అన్నింటిని కూడా తీరుస్తాం. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ వార్డులో చాలామంది యువత, చదువుకున్న యువకులు చాలామంది తగిలారు. నాకు అన్న రేపు ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇవ్వమంటున్నారు. ఇవాళ చూస్తే ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కూడా తరలిపోయినాయి. అమర్ రాజా బ్యాటరీలు కొన్ని లక్షల మందికి, వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అమర్ రాజా కానీ, మన జిల్లాలో ఉన్న గ్రానైట్ పరిశ్రమ ఇవన్నీ కూడా వీళ్ళ దెబ్బకి మూత తెచ్చుకొని పోయే పరిస్థితి వచ్చింది. మన డైరీ కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి తప్పకుండా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావాలి, యువతకు ఉపాధి కలిగేదానికి మా సాయి శక్తిలో కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఎస్సి, మెగా డిఎస్సి మొదటి సంతకం పెడతా ఉన్నారు. చాలామంది కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగంలో చేర్పించాలనేది ఒక కలగా ఉంటుంది అన్నమాట. కలగానే మిగిలిపోతుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి ఇస్తానన్నాడు. అది కూడా ఖచ్చితంగా మొదటి సంతకం కింద అయిపోయింది. అదేవిధంగా ప్రభుత్వ భాగస్వాములతో కొన్ని వేల మందికి ఉద్యోగాలు తీసుకురావడం కోసం రేపు మా వచ్చే
ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.